హాయ్. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ముందు 2 పార్ట్స్ చూడండి. అప్పుడు ఇది అర్థమవుతది. అనిల్ ఎందుకు చంపాడు? అసలు ఎవరు? అనేది పోలీస్ ఎలా ఇన్వెస్టిగేషన్స్ చేశారు అనేది ఈ పార్ట్‌లో తెలుసుకుందాం. ఇంకా పోలీసులు ఏంటి అంటే శాంతకి ఆల్రెడీ అనిల్ ఎలా ఉంటాడో తెలుసు కాబట్టి ఆమెతోని మాట్లాడించి ఒక స్కెచ్ గీయించి ఆ స్కెచ్‌ని అందరికి పోలీస్ డిపార్ట్మెంట్స్‌కి, పబ్లిక్‌కి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక రోజు పోలీసులకి కాల్ చేస్తారు ఒకతను. కాల్ చేసి ఇలా మీరు వెతికే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ ఏటీఎంలో కనిపించాడు. సో మీరు త్వరగా వస్తే పట్టుకోవచ్చు అని చెప్తారు. సో పోలీసులు వచ్చేవరకి అనిల్ వెళ్ళిపోతాడు. సో అనిల్ వెళ్ళిన వేరే పోలీసులు వెళ్ళి చెక్ చేసినా కూడా అక్కడ అనిల్ కనిపించడు. ఇంకా పోలీసులు ఏ ఏటీఎంలో అయితే అనిల్ అమౌంట్ డ్రా చేశాడో సో అదే బ్యాంక్కి వెళ్ళి టైమింగ్ అవి అన్ని చెక్ చేయించి ఓపెన్ చేపిస్తారు. సో అకౌంట్ లో నేమ్ ఏమని ఉంటది అంటే రాజేష్ అని ఉంటది. అంటే అనిల్ నేమ్ వచ్చేసి రాజేష్, అనిల్ కాదు. అడ్రస్ తీసుకుని అడ్రస్కి వెళ్తారు. అడ్రస్కి వెళ్ళే వరకు అక్కడ వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే ఉంటారు, రాజేష్ లేడు. సో వాళ్ళ అమ్మ నాన్నని అడుగుతారు అసలు రాజేష్ ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉంటాడు అని అడిగితే వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తారు రాజేష్ ఆర్మీ ఆఫీసర్ గా వర్క్ చేస్తారు పఠాన్ కోట్ లో అని. సో పోలీసులకి ఆలోచన వస్తది. దివిల్ కూడా సేమ్ పఠాన్ కోట్ లోనే ఆర్మీ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. పోలీసులు అనుకుంటారు మేబీ వీళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉండొచ్చు. సో ఆ గొడవ మీద ఆ కోపం పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ వైఫ్ ని పిల్లల్ని చంపేశాడు అని. సో పోలీసులు వాళ్ళిద్దరిని కలవడానికి పఠాన్ కోట్ కి ఆర్మీ ఆఫీస్ కి వెళ్తారు. సో టైం అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. ఐఎమ్ సారీ సీరియస్లీ.